క్రిష్ స్కెచ్ అదిరింది. రాయభారి చిత్రానికి హీరో మారారు. ఈసారి సీన్ లోకి రామ్ చరణ్ వచ్చారు. ఒక హీరోతో అనుకున్నది మరో హీరోతో చేయడం సినీ పరిశ్రమలో చాలా చాలా కామన్ విషయం. అయితే ఒకే హీరోతో ఆగిపోయిన ప్రాజెక్ట్ ని అదే క్యాంపుకు చెందిన మరో హీరోతో ముందుకు తీసుకువెళ్ళడం మాత్రం చిత్రమైన విషయమే. అలాంటి సంఘటన ఇప్పుడు టాలీవుడ్ లో చోటు చేసుకోబోతోంది. వరుణ్ తేజ్ తో అనుకున్న సినిమా ముందుకు వెళ్ళక ఆగితే ఇప్పుడు రామ్ చరణ్ తో అది పట్టాలు ఎక్కుతోంది. గమ్యం, వేదం, కంచె, గౌతమిపుత్ర, శాతకర్ణి వంటి సినిమాలతో విభిన్నమైన దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఆ మధ్యన ఒక స్పై థ్రిల్లర్ చిత్రం చేయాలని సన్నాహాలు మొదలు పెట్టాడు. అందుకోసం మెగా హీరో వరుణ్ తేజ్ ని హీరోగా ఎంచుకున్నారు. వరుణ్ తేజ్ తో రూపొందిన కంచె చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ప్రారంభం కానుందని అంతా అనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. రాయభారి టైటిల్ తో తెరకెక్కే ఈ చిత్రం స్పెయిన్ బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, దానికోసం జార్జియాలో లొకేషన్లు కూడా ఫైనల్ చేశారని చెప్పుకున్నారు. అయితే బడ్జెట్ సమస్యలతోనో లేక మరొకటో కానీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఆ చిత్రాన్ని మళ్ళీ క్రిష్ మొదలు పెట్టాలని భావిస్తున్నారని సమాచారం. అందుకోసం ధృవాతో హిట్ కొట్టిన స్టైలిష్ హీరోగా దూసుకుపోతున్న మెగా హీరో రామ్ చరణ్ తో చేస్తే బాగుంటుందని భావించి ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారట. రామ్ చరణ్ అయితే బడ్జెట్ కు సమస్య ఉండదని ఆయన ఆలోచన అని తెలుస్తోంది. ఇదే నిజమైతే జేమ్స్ బాండ్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారన్నమాట. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది త్వరలో తేలనుందని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.